హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీత. నేను మీకు ఈరోజు స్పాంజీ కేక్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. దీనికి బటర్ అవసరం లేదండి మనకి, అలాగే ఓవెన్ కూడా అవసరం లేదు. అది ఎలాగో చూద్దాం. ముందుగా ఆయిల్ 1/2 కప్ యాడ్ చేసుకోండి. ఆప్షన్ అండి, బటర్ కావాల్సిన బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆయిల్తో చేస్తున్నాను. అలాగే షుగర్ కూడా 1 కప్ యాడ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కొలగా తీసుకోండి. ఈ రెండింటిని మంచిగా కరిగే వరకు మిక్స్ చేసేసుకోండి. కావాలంటే షుగర్ని మిక్సీలో వేసి కూడా మనం పొడి చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోండి. ఇది బాగా కరిగేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కరుగుతూ ఉన్నప్పుడే ఎగ్స్ కూడా ఒక 2 ఎగ్స్ యాడ్ చేసేసుకోండి. ఇది కూడా యాడ్ చేసుకొని 2 బాగా మిక్స్ చేసేసుకోండి. స్పాంజీ కేక్ చాలా బాగా వస్తుందండి. దీనికి మనం ఓవెన్ కూడా అవసరం లేదండి, బటర్ వేయవలసిన లేదు, నెయ్యి కూడా వేయవలసిన అవసరం లేదు. చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒక్కసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎంత బాగా వస్తుందంటే ఓవెన్ లేకపోయినా సరే మనకి స్టవ్ పైన మనం కుక్కర్ పెట్టుకొని చేసుకోవచ్చండి, అంత బాగా వస్తుంది. ఒకసారి చూడండి వీడియో మొత్తం. చూసారా, మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా అన్నీ మిక్స్ అయిన తర్వాత మన షుగర్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మైదా ఒక 2 కప్స్ వరకే యాడ్ చేసేసుకుందాము. ఇలా జల్లెడలా ఉంటుంది కదండి, అది తీసుకోండి. మనం ఇప్పుడు వేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈక్వల్గా మిక్స్ అవ్వాలి. అందుకే ఇట్లా వేసేసుకుంటే మన కేక్ కూడా మంచి ఫ్లఫీగా వస్తుందండి. ఒకేసారి వేసి ముద్దలా కలిపేయకూడదు. ఇలా 2 కప్స్ మైదా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్. 2 టేబుల్ స్పూన్స్ అంటే చిన్న స్పూన్స్ ఉంటాయి కదండి, దాంతో 2 టేబుల్ స్పూన్స్. అలాగే వంట సోడా కూడా, మనం తినే సోడా అంటాం కదండి, అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ 2 వేస్తేనే మంచిగా ఫ్లఫీగా వస్తుందండి. వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం జల్లిచ్చేసుకోవాలి. ఒకేసారి వేయకుండా ఇట్లా చేసేసుకుంటే మనకు అన్నీ బాగా మిక్స్ అయ్యి, చూసారా, ఇలా వస్తేనే మనకి మంచిగా వస్తుందండి కేకు. ఇలా జల్లెడ లాంటిది యూజ్ చేయండి. మొత్తం అంతా మిక్స్ అయిపోయింది కదా, దీనిని పక్కన పెట్టేసుకొని అంతా బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం మిల్క్ వేసుకుందామండి, 1 కప్. ఎందుకంటే మనం పౌడర్ వేసాం కదా, మనకి ఓన్లీ ఎగ్ మిశ్రమము ఇదే అంతగా సరిపోదు కదండి ఆయిల్, అందుకే మనం మిల్క్ వేసుకోవాలి. మిల్క్ 1 కప్ వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుందాం. నాకు తెలిసి 1 కప్ సరిపోతుంది. ఆల్రెడీ మనకి ఎగ్గును ఆయిల్ ఉంది కదండి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. మంచి కన్సిస్టెన్సీ రావాలండి. నేను చూపిస్తాను చూడండి. అలా కన్సిస్టెన్సీ వస్తేనే మనకి కేక్ బాగా వస్తుంది, లేకపోతే అస్సలు రాదు. ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇది కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి. కావాలి అంటే ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మంచి ఫైన్ పేస్ట్లా కూడా చేసేసుకోవచ్చండి, అలా అయినా పర్వాలేదు. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు. మనం ఇలా అనేటప్పుడు ఇలా జారాలి అండి, అప్పుడే మనకి బాగా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. ఈ కన్సిస్టెన్సీ వస్తేనే మనకి కేక్ మంచి ఫ్లఫీగా వస్తుందండి. ఇలా మనం గరిటె పెడితే ఇట్లా జారాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద కుక్కర్ అయినా ఏదైనా పెట్టేసుకోండి. అది హీట్ చేసుకోండి. అంతలోపు మనం ఒక గిన్నె తీసుకొని కింద ఒక బటర్ పేపర్ యాడ్ చేసుకోండి. ఆ బటర్ పేపర్ మీద కొద్దిగా మైదా పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఎందుకంటే మన కేక్ అస్సలు కింద అంటదు. మనం ఎలా వేసామో అలానే వచ్చేస్తుంది, కింద అస్సలు అంటదండి. మీకు మొత్తం అయ్యాక చూపిస్తాను చూడండి. ఇలా అయిన తర్వాత ఎక్స్ట్రా పిండి మొత్తం తీసేసేయండి.
ఈ బటర్ పేపర్ కూడా మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. మనకి ఇంట్లో A4 షీట్స్ ఉంటాయి కదండి. ఒక టిప్ అనుకోండి, ఇది A4 షీట్ తీసి దానిపైన ఆయిల్ బాగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకొని ఒక 2 మినిట్స్ దాన్ని ఆరబెట్టుకుంటే బటర్ పేపర్ రెడీ అయిపోతుందండి. అది బటర్తో కూడా అట్లా చేసుకోవచ్చు, ఆయిల్ కూడా అప్లై చేసుకొని చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఆ వీడియో పెట్టాను చూడండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. చూసారా, ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఈ టిప్స్ మాత్రం గుర్తుంచుకోండి. అలా అయితేనే మీకు మంచి ఫ్లఫీగా వస్తుంది కేకు. చాలా ఈజీగా అయిపోతుందండి, తొందరగా అయిపోతుంది కేక్. ఓవెనే ఉండాలి అని ఏం అవసరం లేదు. ఇందులో యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ లాంటిది ఏదైనా పెద్ద గిన్నె ఉంటే పెట్టేసుకోండి. కింద మనకి గిన్నె అడుగు మాడిపోకుండా ఇట్లా పెట్టేసుకోండి. ఒక చిన్నది ఏదైనా కొద్దిగా ఎత్తుండేది దానిపైన ఈ గిన్నె పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఆవిరి బయటికి రాకుండా ఉన్న మూత పెట్టేసుకోండి. ముందుగా కళాయి గిన్నె లాంటిది వేడి చేసేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు దీనిపైన ఇలా మనకి కర్రీస్ మీద పెట్టుకునే ఉంటాయి కదండి, అది ఇట్లా మొత్తం ఫిక్స్ అయ్యేలా పెట్టేసుకొని గాలి బయటికి రాకుండా అక్కడ చిన్న హోల్ ఉంది కదండి, అందులో ఏ పేపర్ అయినా చిన్నది ఏదైనా పెట్టేసుకోండి గాలి బయటికి రాకుండా ఉన్నట్టు. అలా అయితే మంచిగా కుక్ అవుతుంది. లేకపోతే ఆవిరి మొత్తం బయటికి వచ్చేస్తే లోపల కుక్ అవ్వదండి. దీనిని ఇప్పుడు మనం ఒక 25 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని ఉంచేసుకోండి. ఎంత మంచిగా రెడీ అవుతుందో చూడండి. చూసారా, చాలా వరకు రెడీ అయిపోయింది కదా, ఎంత ఫ్లఫీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం కలర్ రావాలండి. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. పైన ఇంకా కొద్దిగా బయటగా కనిపిస్తుంది కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయితే అప్పుడు చాలా బాగుంటుందండి. చూసారా, కలర్ బాగా చేంజ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక ఫోర్క్ అయినా ఒక పుల్ల లాంటిది ఏదైనా పెట్టి చూడండి, మీకు లోపల అంటుతుందా లేదా తెలుస్తుంది, కుక్ అయిందా లేదా. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఇలా రావాలండి. ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో కదా. మీకు చూడండి, కింద మన బటర్ పేపర్ అది వేసాం కదా, మీకు అస్సలు అంటుకోదు. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా అయిపోతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని ఒక బయటికి తీసుకొని జస్ట్ ఫోర్క్తోనైనా చాకుతోనైనా జస్ట్ సైడ్కి ఇలా అంటే చాలండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా, అస్సలు అంటుకోలేదు. ఇదే విధంగా చాక్లెట్ కేక్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓవెనే ఉండవలసిన అవసరం లేదండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్ కొలతలతో వేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. చూసారా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత స్పాంజీగా వచ్చిందో కదా, అస్సలు అంటుకోలేదు. ఈ పేపర్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి, ఈ బటర్ పేపర్ కూడా. అది వేయడం వల్ల ఏంటంటే అడుగున మనకి అస్సలు అంటుకోదండి, మంచిగా కుక్ అవుతుంది. చూసారా, మంచి కలర్ వచ్చింది కదా, ఎంత బాగుందో కదా చూస్తుంటే. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. చూసారా, ఎంత స్పాంజీగా ఉందో కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.